నా ప్రియ స్నేహితులారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యోధా యేసుని మోసం చేస్తాడని ముందే తెలుసు. ఆయన యేసు అతన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువాన్ని యోధా బురడి కొట్టించాడేమో అనుకుంటుంటారు. కానీ చాలా తప్పు. ఆయన అసలు అలా చేయలేదు. సిలువ వేయడానికి చాలా కాలం ముందే యేసు ఇలా అన్నారు. యోహాను సువార్త 6:70 నేను మిమ్మల్ని 12 మంది ఎన్నుకోలేదా? అయితే మీలో ఒకడు సాతాను. ఈ నేరేషన్, ఈ కథ ఎలా ముగుస్తుందో అనేది ప్రారంభించక ముందే యేసయ్యకి తెలుసు. అలాంటప్పుడు యేసు యోధాని తనతో పాటు ఎందుకు ఉంచుకున్నాడు? ఇక్కడ మనం మొదటి తప్పు చేస్తున్నాం. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే యేసుక్రీస్తు ప్రభు ఒక పర్ఫెక్ట్ బృందాన్ని, ఒక టీంని ఏర్పాటు చేయడానికి వచ్చాడని అనుకుంటున్నాం. ఆయన పర్ఫెక్ట్ టీం కోసం రాలేదు. ఒక పరిపూర్ణమైన రక్షకుడు ఉన్నాడు, పర్ఫెక్ట్ సేవియర్ని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక అత్యంతమైన కీలకమైన సత్యాన్ని మనకి యోధా తెలియజేస్తుంది. మీరు యేసుతో కూడా నడవచ్చు, కానీ మిమ్మల్ని మీరు యేసుకు సమర్పించుకోలేకపోతే నాలాగే అయిపోతారని చెప్తున్నాడు. అతడు యేసు చేసిన ప్రతి ప్రసంగాన్ని విన్నాడు, యేసు చేసిన ప్రతి అద్భుతాన్ని చూశాడు, మిగిలిన 12 మంది శిష్యులతో కలిసి పరిచర్య కూడా చేశాడు. అయినా అతని హృదయం మారలేదు, కరగలేదు. యేసుకు దగ్గరగా ఉండడం అంటే యేసుతో సంబంధం కలిగి ఉండడం కాదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి దీని గురించి ఆలోచించండి. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిన పాదాలని యేసు కడిగాడు. 30 వెండి నాణ్యాలు అమ్మిన చేతులకే ఆయన పరిచర్య చేశాడు, సేవ చేశాడు. తనను ముద్దుతో మోసం చేసే ఆ పెదవుల్ని ఆయన ప్రేమించాడు. యోహాను సువార్త 13:1 తాను లోకంలో నుండి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళే ఆ చివరి గడియ వరకు కూడా తన వారిని ఆయన ప్రేమించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. యేసుకు ముందే తెలిస్తే అందరి ముందు ఎందుకు బట్టబయలు చేయలేదు? ఎందుకంటే మీకు ఇందాక చెప్పిన రూపాల వెనక దాగి ఉన్న అసలైన సత్యం సరైన సమయంలో బయటకు వచ్చేంత వరకు యేసయ్య, ఆ దేవుడు సమయాన్ని ఇచ్చాడు. యేసు ఆ కన్ఫ్యూజన్ లో, గందరగోళంలో గురవలేదు, కానీ ఆయనతో పాటు ఉన్న శిష్యులు అయోమయంలో పడ్డారు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. దాని అర్థం ఆయన అక్కడ లేడని కాదు, కానీ హృదయాలు తమ స్వరూపాలను బట్టబయలు చేసే సమయం వరకు ఆయన ఎదురు చూస్తారు. చివరికి ఆ గెత్సెమనే తోటలో కూడా యేసు అతని ద్రోహి అని పిలవలేదు. మత్తయి సువార్త 26:50 స్నేహితుడా అని పిలిచాడు. నమ్మక ద్రోహం ఎదురుగా నిలబడినప్పుడు కూడా క్షమాగుణం, కరుణ చూపించడమే నిజమైన క్రీస్తు స్వారూప్యం, నిజమైన క్రీస్తు లక్షణం అని మనకు చూపించారు. సాతాను తను దేవుని యొక్క ప్రణాళికను నాశనం చేస్తున్నాడని అనుకున్నాడు. యూదా తాను యేసు చేసిన పరిచర్యను ముగిస్తున్నానని అనుకున్నాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, మత పెద్దలందరూ కూడా మేము గెలిచామని సంబరపడ్డారు. పరలోకం ప్రవచనాన్ని నెరవేర్పును చూసి సంతోషించింది. మత్తయి సువార్త 26:24 మనిషి కుమారుడు తనని గూర్చి వ్రాయబడినట్టు ఆయన పోవచ్చున్నాడు అని రాసింది. తప్పుగా అర్థం చేసుకోకండి. యేసుకు అంతా తెలిసి కూడా యోధాని ఎన్నుకున్నాడు. దేవుడి యొక్క ముందస్తు జ్ఞానము మానవుని యొక్క పద్ధతులను ఎప్పుడు రద్దు చేయలేదు. యోధా చేసిన ద్రోహానికి దేవుడు యేసు స్పందించడం మాత్రమే కాదు, కానీ ద్వారా ఆయన విమోచన ప్రణాళికను అల్లారు. ఇప్పుడు మీకు చెప్పిన ఈ కథను మన జీవితాల్లో ఒకసారి అన్వయించుకుందాం. మనం అడుగుతాము, యేసును యోధా ఎలా మోసం చేశాడు అని. కానీ యేసయ్య అడుగుతున్నాడు మనల్ని, నిన్ను నీవు నాకు సమర్పించుకున్నావా అని. యోధా కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఆయన మనకు ఒక అద్దం లాంటి వాడు. యేసుకు యోధా అవసరం ఉందని ఆయన ఎన్నుకోలేదు. మనం ఒక విషయాన్ని గ్రహించాలని యేసు యోధాన్ని ఉంచుకున్నాడు. అదేంటంటే పరిపూర్ణమైన ప్రేమ అనేది తిరస్కరించబడుతుందని తెలిసినా కూడా ప్రేమించడాన్ని ఆపొద్దు. అది మానవ సహజమైన ప్రేమ కాదు, దైవిక ప్రేమ. మరి యేసు యోధాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకంటే సిలువ అనేది దేవునికి ఉన్న ప్లాన్ బి లేదా ప్రత్యామ్నాయమైన పద్ధతి కాదు. మొదటి నుంచి ఉన్న ప్రణాళికే. చరిత్రలో అత్యంత ఘోరమైన నమ్మక ద్రోహం అది దేవుని కృప యొక్క అత్యున్నతమైనదిగా ప్రదర్శించబడింది. నమ్మక ద్రోహం కృపగా మార్చబడింది. కేవలం దేవుడు మాత్రమే మానవుల యొక్క చీకటి క్షణాన్ని నిరీక్షణ గల సమయంగా దేవుడు మార్చగలడు. ఈ యూదా యేసు మాటలు వినడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. యేసుకు సేవ చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. యేసును ముద్దు పెట్టుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. కానీ ఆయనను పూర్తిగా సమర్పించుకోవడానికి ఎన్నడూ దగ్గరికి చేరలేదు. యేసు చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్లో ఒకరుగా మీరు మిగిలిపోకండి. ఆయనకు పూర్తిగా సొంతం అవ్వండి, సమర్పించుకోండి. 2 కొరింథీయులకు 13:5 నేను ముగిస్తాను. మీరు విశ్వాసమై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించి చూచుకోండి, మీరే పరీక్షించుకోండి. నా ప్రియ స్నేహితులారా, యూదా మనకు ఒక పాఠం. దయచేసి ఈ యొక్క సందేశాన్ని మీరు జాగ్రత్తగా
అర్థం చేసుకుని నేర్చుకోగలరని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.